ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మనం చూడొచ్చు ఒక ప్రమాద తీవ్రతను. ఇక్కడి నుంచి డివైడర్ మీదుగా దాదాపు 3 పోల్స్ని ఢీకొని అక్కడి నుంచి అటు డివైడర్ పైన పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఇదే కియా సోనెట్, కియా సెల్టాస్ కారుగా కూడా తెలుస్తుంది. దీని నెంబర్ ప్లేట్ కూడా అక్కడ అంత దూరంలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీన్ని తీయడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పోలీసులకు కూడా ఎందుకంటే ఇబ్బందిగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రమాద సమయంలో ఫుట్పాత్ పైన ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఉంటే ప్రమాద తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుండే. ఢీకొన్న పరిస్థితిని ఒకసారి మనం చూస్తే కారుకు సంబంధించినటువంటి టైర్ కూడా పూర్తిగా నలిగిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎక్కియడానికి ఎందుకంటే ఇటు ట్రాఫిక్ పోలీసులు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు, ఇటు టస్కర్ వెహికల్ని ఎక్కిస్తున్నప్పటికీ కూడా అది పూర్తిగా కారు పూర్తిగా ఆ వీల్ అనేది పూర్తిగా నలిగిపోయిన పరిస్థితి మనం చూస్తుంది. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా అందులో ఒక వ్యక్తి ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తికి స్వల్ప గాయాలైనవి. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్కి సంబంధించినటువంటి లెగ్ సైడ్ సంబంధించిన 2 వీల్స్ కూడా పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. దాన్ని ట్రాఫిక్ పోలీసులు దాన్ని పూర్తిగా పైకి ఎక్కించే ఒక చిన్న మినీ క్రెయిన్ ద్వారా పైకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఎయిర్ బెలూన్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయినాయి. మనం ప్రమాద తీవ్రతను కూడా అంచనా వేయొచ్చు. 2 ఎయిర్ బెలూన్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయిపోయినాయి. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎందుకంటే ఇటు ట్యాంక్ బ్యాండ్ డివైడర్ ఇది భారీ టర్నింగ్ ఉంటుంది. మనం చూడొచ్చు ఈ భారీ టర్నింగ్లో 2 పోల్లు మనం ఒకసారి పోల్స్ను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కార్లో మరి ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఇప్పటికైతే పోలీసులు ప్రాథమికంగా ఒకరే ఉన్నట్లుగా కూడా ఈ టర్నింగ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇలాంటి పోల్స్ని 2టిని ఢీకొట్టి ఆ పోల్స్ కూడా పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు పోల్తో పాటుగా ఇటు ఒక ఈ చెట్టు కూడా పూర్తిగా కింద పడిపోయింది. ఆ డివైడర్ పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. 2 డివైడర్ పైన ఉన్నటువంటి 2 పిల్లర్స్ని తాకి ఇక్కడ పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గ్రిల్ కూడా ఓపెన్ అయిన పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రిల్ కూడా కింద పడిపోయింది. అంటే ఆ ట్యాంక్ బండ్ ఈ డివైడర్ని తాకి ఆ 2 పోల్స్ని తాకి ఇటు ఈ గ్రిల్ని తాకి ఇక్కడ ఆగిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. లేదంటే ఒకవేళ ఇంకా ఓవర్ స్పీడ్గా ఉంటే అటువైపు పడే పరిస్థితి ఉంది. ఈ గ్రిల్ ఉన్నది కాబట్టి కార్ అనేది మళ్ళీ ఇటువైపుగా దూసుకొచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటువైపు దూసుకొచ్చి ఇక్కడ పడిపోయింది. ఈ నెంబర్ ప్లేట్ కూడా ఇంత దూరంలో విరిగిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. TS10 EY 1359 TS10 EY 1359 ఈ నెంబర్ ప్లేట్ గల కారు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఒక్కరే ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ ఘాట్ పైన తెల్లవారుజామున అర్ధరాత్రి ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో కూడా అనేక ప్రమాదాలు ఇక్కడ జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఇక్కడ ఈ డివైడర్ పైన ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటు ఫుట్పాత్ పైన కూడా ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికే పోలీసులు ఈ కియా కార్కి సంబంధించిన కారు నడిపిన వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి డంక్ అండ్ డ్రైవ్లో ఈ ప్రమాదం జరిగిందా, మద్యం ఏమైనా సేవించాడా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. చూస్తున్నాము విజువల్స్ లో కూడా మనం గమనించవచ్చు కారుకు సంబంధించి అన్ని రకాల పార్ట్లన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్. అలాగే కారు మొత్తం కూడా ఆ 2 స్తంభాలను తాకటంతో స్తంభాలన్నీ ఇరిగి పడిపోయినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి గ్రిల్ ఏదైతే చెరువుకి పక్కన ఉందో ఆ గ్రిల్ కూడా ఇరిగి బయట పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాము విజువల్స్ లో. అర్ధరాత్రి డివైడర్ ను ఢీకొని ఫుట్పాత్ పైకి కారు ఎక్కించడం జరిగింది. ఫుట్పాత్ పై ఎక్కువగా జనాలు నడుస్తూ ఉంటారు, అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడానికి, కాలక్షేపానికి కోసం
అక్కడికి ఎక్కువగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వస్తూ ఉంటారు. ప్రమాదంలో కరెంట్ పోల్తో పాటు 2 చెట్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంటే ఎంత వేగంగా కారుని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే కారులో ఉన్నటువంటి ఒక్కరే ఈ ప్రమాదంలో ఉన్నారు. ఆయనకి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. దీనికి సంబంధించి ర్యాష్ డ్రైవింగ్ కి సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు. ఆయన ఎంత స్పీడ్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మద్యం మత్తులో అర్ధరాత్రి అంత స్పీడ్ లో వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రజెంట్ ట్రాఫిక్ పోలీసులు కారుని ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కియా సెల్టాస్ కారు వెనుక భాగం మొత్తం ముందు భాగం నెంబర్ ప్లేట్ తో ఉన్నటువంటి ముందు భాగం అంతా కూడా ఎగిరి వెనుకాల పడిపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు మనము విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంతకు ముందు కూడా ఆ ఘటన సేమ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంత దారుణంగా మాత్రం ఇలాంటి ఘటన ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాము. ఈ కారు బీభత్సం వెనకాల అసలు ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారో అనేది అర్థమవుతూ ఉంది. సో ప్రజెంట్ అక్కడ ఎవరు ఆ టైంకి ఈ ఘటన జరిగినటువంటి టైంకి ఎవరు లేకపోవడంతోనే ఈ ప్రమాదం ఎవరి ప్రాణాపాయానికి కూడా ఎటువంటి ఇది జరగలేదు. సో ప్రజెంట్ ట్రాఫిక్ పోలీసులందరూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడ విధించకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అక్కడ ఉన్నటువంటి వాహనాలను వెంటనే అక్కడ తరలిస్తూ ఉన్నారు. ర్యాష్ డ్రైవింగ్ పట్ల కేసు నమోదు చేసుకున్నారు. కార్ని తీసుకెళ్లి ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ రోడ్డుపై ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అందరూ అక్కడ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఘాట్లో ఎన్టీఆర్ ఘాట్లో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ను ఢీకొని ఫుట్పాత్ మీద పైకి కారు ఎక్కించింది. అర్ధరాత్రి జరిగింది ఈ ఘటన. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రజెంట్ మనము విజువల్స్ లో చూస్తున్నాము. అర్ధరాత్రి డివైడర్ ను ఢీకొని ఫుట్పాత్ పైకి ఎక్కినటువంటి కారు ప్రస్తుతం ఆ కారు కింద టైర్లు కానీ మొత్తం కారులో పైన ఉన్నటువంటి బాడీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రోడ్డుపై ఎవరు లేకపోవడంతో అక్కడ ప్రమాదం తప్పింది. ప్రమాదంలో కరెంటు పోల్తో పాటు 2 చెట్లు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము కరెంటు పోలు కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్. అలాగే 2 చెట్లను కూడా ధ్వంసమైనట్లుగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగింది ఈ ఘటన. కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో తాగి మత్తులో కారు నడుపుతున్నటువంటి తరుణంలో ఇటీవల మనం ఎన్నో ఘటనలు చూస్తున్నాము, ఎన్నో పరిణామాలు చూస్తున్నాము. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా తాగి ఉన్న వాళ్ళని టెస్టులు చేస్తూ ఉన్నారు, లైసెన్స్ లేని వాళ్ళని ఆపుతూ ఉన్నారు, సో ఫైన్స్ కడుతున్నారు. ఇంత ఉన్నా కూడా నిర్లక్ష్య వైఖరి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం మత్తులో జరిగినటువంటి ఈ ఘటన ఎన్టీఆర్ ఘాట్ వద్ద చోటు చేసుకుంది. కారు బీభత్సం అయితే సృష్టించింది. కరెంటు పోలును గుద్దడంతో కరెంటు స్తంభం ఒక్కసారిగా కింద పడిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. కారుని చూస్తూ ఉంటే ఎంత వేగంగా వస్తున్నారో ఆ కారుకు జరిగినటువంటి ప్రమాదంని చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఓవర్ స్పీడ్ లో వచ్చి ఆ కరెంటు స్తంభంని గుద్దినట్లు కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి 2 చెట్లు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి అక్కడ ఎప్పుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జనాలు వస్తూ పోతూ ఉన్నటువంటి ప్లేస్ అది, పబ్లిక్ ఫుట్పాత్ ప్లేస్ అది. మాక్సిమం అక్కడ జనాలు ఎక్కువగా రన్ చేస్తూనే ఉంటారు, ఎక్కువగా సరదాగా ఆడి అక్కడ చాలా మంది కూడా అక్కడికి వచ్చి చాలా మంది యువతులు కానీ యువకులు కానీ ఎక్కువ మంది అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడానికి అక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎగ్జాక్ట్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం చూసుకుంటే గనక ఖచ్చితంగా అక్కడ జనాలు అక్కడ ఎవరు పబ్లిక్ లేరు కాబట్టి ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే అక్కడ పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఇదంతా అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ ఘటన జరిగినటువంటి సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో నిజంగా ఊరట లభించని చెప్పొచ్చు. కరెంటు స్తంభాలు కూడా నేలపైకి నేల మీద పడిపోయినటువంటి పరిస్థితి, 2 చెట్లు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. సో కారు ప్రాంతం